ఓకే గైస్. సో, యాక్చువల్‌గా మనము ప్రీవియస్ సెషన్‌లో యానిమేషన్స్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం కదా! లాస్ట్ వీడియోలో. ఈరోజు ఆ యానిమేషన్స్ యూజ్ చేసి వి విల్ డిస్కస్ అబౌట్ ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే. ఐ థింక్ మీ అందరికి గుర్తున్నట్టుంది. లాస్ట్ సెషన్‌లో మనము ఏం కాన్సెప్ట్ మాట్లాడుకున్నాము అనేది. కాల్డ్ కీ ఫ్రేమ్స్. మనము కీ ఫ్రేమ్స్ అన్న ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాము. బై యూజింగ్ కీ ఫ్రేమ్స్ వి కెన్ ఏబుల్ టు మేక్ యానిమేషన్స్ ఇన్ అవర్ వెబ్‌సైట్స్. ఈరోజు మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాము. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనము లైక్ అంటే లైక్ డాట్స్ అంటే లైక్ ఒక సర్కిల్స్ లాగా ఇలా కొన్ని డాట్స్ తీసుకొని వాటిని మనం లైక్ యానిమేట్ చేద్దాము. లైక్ 1, 2, 3 లేదన్నట్లయితే మీరు వాట్సాప్‌లో చూస్తే మనకి వాట్సాప్ లైక్ ఒకవేళ మీరు వేరే వాళ్ళ చాట్‌లో ఉన్నారు. యూ గైస్ ఆర్ యాక్చువల్లీ హావింగ్ కన్వర్జేషన్. లైక్ వేరే వాళ్ళు టైప్ చేస్తున్నప్పుడు మీకు టైపింగ్ అని చెప్పేసి లైక్ ఒక డాట్స్ అనేది ఇట్లా అంటే లైక్ యానిమేట్ అవుతూ ఉంటాయి కదా! లైక్ ఇలా అన్నమాట. సో, అది మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ అంటే లైక్ సిట్యుయేషన్‌ని బట్టి మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో, లెట్ మీ ఓపెన్ అవర్ ఫోల్డర్. ఓకే. రైట్. సో, ఇది మనం యాక్చువల్ లాస్ట్ సెషన్‌లో మాట్లాడుకున్నాము. లైక్ యానిమేషన్ మనము 2 వేస్‌లో చేయొచ్చు అన్నాము. ఒకటి ఫ్రమ్ అండ్ టు అని చెప్పేసి అండ్ ఇంకొకటేమో పర్సెంటేజ్ వైస్ అన్నట్టు. సో, ఈరోజు మనము సో, యానిమేషన్ ఎగ్జాంపుల్ 1 అన్నమాట. మన కాన్సెప్ట్. సో, చెప్పాను కదా ఆల్రెడీ లైక్ ఒక ఐ మీన్ లైక్ డాట్స్ మనం ఒక తీసుకొని వాటిని ఎలా యానిమేట్ చేయొచ్చు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. So, I'm going to write internal styles here. ఇక్కడ నేను స్టైల్స్ అనేది రాస్తున్నాను. But I'm not going to take any external CSS file. Going to margin 0, padding 0, box size, border box, and if you wanna go with any font family, yes, you can go with. And next, I'm going to apply styles for body. Body అనే ఎలిమెంట్‌కి నేను స్టైల్స్ అప్లై చేస్తున్నాను. లైక్ ఏంటి అన్నట్లయితే డిస్ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. ఐ థింక్ ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే ఏమవుతుందో మనకు ఆల్రెడీ తెలుసు. రైట్. బాడీ లోపల ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ మనకి సెంటర్‌లోకి రావడం జరుగుతది. అది విడ్త్ అండ్ హైట్‌ని బేస్ చేసుకొని. నౌ ఐ యామ్ గోయింగ్ టు గివ్
హైట్ ఫర్ దిస్ 100 VH అంటే మన వ్యూ పోర్ట్ హైట్ ఏదైతే ఉందో నేను అది ఇస్తున్నా. సో ఇప్పుడు మీరు ఏదైతే ఎలిమెంట్ దీంట్లో తీసుకుంటారో ఆ ఎలిమెంట్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి మనకొస్తుందనమాట. సో ఐ యామ్ గోయింగ్ టు టేక్ డాట్స్. సో ఇక్కడ ఒక షార్ట్ కట్ చూడండి. మీరు ఎప్పుడైతే డాట్ అంటే ఒక ఐ మీన్ లైక్ ఫుల్ స్టాప్ పెట్టి సమ్ నేమ్ ఏమని ఇస్తారో దాంతో మనకి క్లాస్ నేమ్ అంటే లైక్ ఒక డివ్ అనేది క్రియేట్ అవుతుంది విత్ క్లాస్ నేమ్ వాట్ ఎవర్ యూ మెన్షన్ ద నేమ్. అండ్ ఇప్పుడు మీరు గ్రేటర్ దెన్ పెట్టినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే చిల్డ్రన్ అవుతుంది. అంటే లైక్ దాని లోపల మీకు ఏం కావాలి అని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ స్పాన్. స్పాన్ అనే ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇలా మీరు ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఎమిట్ అబ్రివేషన్ అని చెప్పేసి లైక్ ఒక డివ్ క్రియేట్ అవుతుంది విత్ క్లాస్ నేమ్ డాట్స్. అండ్ యూ కెన్ సీ ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ స్పాన్. ఒకవేళ దీనికి కూడా మీకేమన్నా క్లాస్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే యూ కెన్ ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్. ఇప్పుడు చూడు ఈ స్పాన్ అనే ఎలిమెంట్‌కి డాట్ అనేది క్రియేట్ అవుతుంది క్లాస్ అనేది. ఈ ఇలాంటి ఎలిమెంట్స్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 3 కావాలి అంటే ఇంటూ చెప్పేసి 3 అని చెప్పండి. ఇప్పుడు మీకేమవుద్దంటే ఆ డివ్ అనే క్లాస్ లోపల ఐ మీన్ డివ్ అనే ఎలిమెంట్ లోపల 3 స్పాన్స్ క్రియేట్ అయితది విత్ క్లాస్ నేమ్ డాట్. సీ రైట్? అంటే షార్ట్ కట్ అనమాట అంతే. లేదంటే మీరు మాన్యువల్‌గానే రాసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఎలిమెంట్ అనేది ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వస్తుందన్నమాట అవుట్‌పుట్. అంతేనా? అండ్ ఇప్పుడు నేను ఇక్కడ అంటే ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ డాట్స్ లోపల ఉన్న డాట్ ఏదైతే ఉందో దానికి నేను స్టైల్ అప్లై చేసుకుంటా అన్నట్టు. సో నాకు ఏవైతే ఈ 3 డాట్ ఉన్నాయో ఈ 3 డాట్ నాకేం కావాలంటే ఒక లైన్‌లో రావాలి. సో నాకు లైన్‌లో రావాలి అంటే ఒక రోలో రావాలి. దానికి నేనేం చేస్తా పేరెంట్స్‌కి అంటే డాట్స్ అనే ఈ యొక్క ఎలిమెంట్‌కి సేమ్ డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్తా. ఆల్రెడీ మనకు తెలుసు డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్తే మనకేమవుతది అని చెప్పేసి. ఏమవుతది? దాని లోపల ఉన్న చిల్డ్రన్ అంతా కూడా మనకి ఒక రోలో వస్తదనమాట. దానికోసం మనం యూజ్ చేసేది డిస్‌ప్లే ఫ్లెక్స్. ఒకవేళ మీకేమన్నా గ్యాప్ కావాలి అన్నట్టయితే యూ కెన్ ప్రొవైడ్ సమ్ గ్యాప్. అంటే లైక్ ఒక 10 పిక్సెల్ గానీ, 20 పిక్సెల్ గానీ మీరు గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయొచ్చనమాట. నేనిక్కడ ఒక 10 పిక్సెల్ గ్యాప్ అనేది తీసుకుంటున్నాను. సో దట్ లైక్ యుల్ గెట్ సమ్ స్పేస్ బిట్వీన్ దిస్ డాట్. ఓకే. Now just go and see the output. Okay, until I am going to apply style for that. For what? Dot. డాట్ అనే ఎలిమెంట్‌కి నేను ఏం చేస్తున్నా అంటే స్టైల్ అప్లై చేస్తున్నాను. ఏంటి అది విడ్త్ అంటే సమ్ విడ్త్ అనేది నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ 18 పిక్సెల్ అండ్ సేమ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రొవైడ్ హైట్. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. మనకి ఒక ఎలిమెంట్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్ ఐ మీన్ లైక్ సర్కిల్ రావాలి అంటే దాని యొక్క విడ్త్ అండ్ హైట్ మనం సేమ్ ఇచ్చేసి దాని బోర్డర్ రేడియస్ అనే ఈ వాల్యూ మనము ఒకవేళ 50% అని ఇచ్చినట్టయితే మనకి ఎగ్జాక్ట్‌గా సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అప్లై సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫర్ దిస్. బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో ఐ యామ్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ వాటెవర్ ద కలర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ రాండమ్ వాల్యూ లైక్ 38 సమ్ లైక్ బ్లూ కలర్‌లో మనకి షేడ్ అనేది వస్తుంది. సో, లేదంటే మీరు బ్లాక్ ఇస్తానంటే బ్లాక్ అనేది చేసుకోండి. ఏదన్నా పర్లేదు. యూ కెన్ కవర్ వాటెవర్ ద కలర్ యూ వాంట్. అంటే లైక్ మీ యొక్క వెబ్‌సైట్ యొక్క థీమ్‌ని బట్టి మీరది ఇవ్వొచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ డాట్ అనే ఎలిమెంట్‌కి నేను యానిమేషన్ అప్లై చేయాలి. అంటే డాట్ అనే ఒక ఎలిమెంట్ కాదు. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్‌కి నేను అప్లై చేయాలనమాట. సో, ఇక్కడ నేనేం చేస్తాను, యానిమేషన్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని నేను దానికి వాల్యూ ఇస్తా. ఆల్రెడీ మీకు చెప్పాను. యానిమేషన్ అనే ప్రాపర్టీలో మనం మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు. లైక్ నేమ్, డ్యూరేషన్, ఇటరేషన్ కౌంట్, రైట్? అండ్ డైరెక్షన్, టైమింగ్ ఫంక్షన్. సో, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా! సో దట్ ఐ యామ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ బౌన్స్. సో, బౌన్స్ అనే ఒక నేమ్ ఇచ్చాను నేను. అండ్ ద కమింగ్ టు ద డ్యూరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఆల్మోస్ట్ లైక్ okay 0.8 second which means like 800 milliseconds. And how many times you want to repeat this? For example, I'm going to provide infinite. And then I'm going to give some alternate because like మనకి ఫస్ట్ ఇలా ఎళ్లి మళ్ళీ రివర్స్ అలా వస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి నేను ఆల్టర్‌నేట్ అనేది ఇచ్చాను. సో, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే. ఇంకా మీరేమైనా వాల్యూస్ కావాలంటే యూ కెన్ ప్రొవైడ్.
what are the values you want. Okay, so now just go with the keyframes. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే keyframesకి వెళ్ళిపోదాం. So as we know already, keyframes, and you have to provide the identifier, which is bounds. And now you can start applying the animation. So now here I'm going to use from and to. So here I'm going to provide in from transform, and here I'm going to use translate. సో ఎందుకు అంటే నాకు ఎలిమెంట్ ఉన్న పొజిషన్ నుంచి ఇలా పైకి వెళ్ళాలి. పైకి అంటే లైక్ హారిజెంటల్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇనిషియల్లీ 0, and same I'm going to copy the value and I'm going to paste it here, and here I'm going to provide, for example, -20 or -20 pixel. Okay, అండ్ ఇక్కడ ఎలా కాపీ చేశారు, ఎలా పేస్ట్ చేశారు అన్న ఒక క్వశ్చన్ ఏమైనా ఉంటే ఏం లేదు, మీరు ఎక్కడైతే ఒక లైన్లో అదే అంటే లైక్ కర్సర్ యాక్టివ్లో ఉందో అక్కడ మీరు Ctrl+C క్లిక్ చేస్తే కంప్లీట్ లైన్ అంతా యాక్టివ్ అయిపోద్ది, ఐ మీన్ లైక్ కాపీ అయిపోద్ది అనమాట. సో యూ కెన్ గో అండ్ పేస్ట్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్, రైట్? సో ఇలా అనమాట ఫ్రమ్ అండ్ టు ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి డాట్ కూడా సేమ్ టైంకి -20 పిక్సెల్ అంటే 20 ఇస్తే మీకు టాప్ వెళ్తుంది. అంటే లైక్ వై యాక్సెస్ చెప్పాను కదా, ట్రాన్స్లేట్ వై అయినప్పుడు ఓన్లీ వర్టికల్గా మాత్రమే అది ఎలిమెంట్ మూవ్ అవుతుంది, రైట్? సో ఒకసారి ఇప్పుడు చూడండి, అన్ని ఎలిమెంట్స్ సేమ్ టైంకి మూవ్ అవుతాయి మీకు. సి, బట్ నౌ వాట్ I'll do, for example, here I can go and here I'm going to provide dot. ఇక్కడ డాట్ అని ఇచ్చేసి అంటే దీంట్లోనే అంటే లైక్ ఒకటి మీరు ఇక్కడ డాట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ యూనిక్ .1, .2, .3 అని చెప్తే యూ కెన్ ప్రొవైడ్, నో వరీస్. ఒకవేళ మీకు ఇలా కావాలి అంటే ఇలా నేను ప్రొవైడ్ చేసుకుంటాను, ప్రాబ్లం లేదు అంటే ఎస్ యూ కెన్ ప్రొవైడ్ .2 అండ్ .3. ఈవెన్ ఇది కూడా మన షార్ట్ కట్ యూజ్ చేసి లైక్ చేయొచ్చు. అంటే లైక్ మనకి ఎలా అయితే 3 times డాట్ వచ్చిందో అలా .1, .2, .3 అని కూడా మనం షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. అది మీకు నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇక్కడ ఏంటి అన్నట్లయితే మీరు .1 అని చెప్పేసి అంటే ఏం లేదు, అన్ని సేమ్ టైంకి లైక్ మూవ్ అవుతున్నాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే జస్ట్ ఐ విల్ ప్రొవైడ్ యానిమేషన్ డిలే. I think we know it, right? What exactly mean by animation delay. Just I can provide, for example, 0.2 or 0.3 or 0.2, whatever. Just you can provide some different value. So నేను .1 కి ఏం చేశాను అంటే డిలే 3, I mean like sorry 0.3 seconds అంటే like 300 milliseconds నేను చెప్పాను, right? And at the same time I'm going to provide this is for .2. I'll keep it like for .1 same, and I'm going to provide for .3. I can go with the, for example, 4. Now we can go and check. See, otherwise we can do one thing. Here we can keep it like 2. So because like last two elements kanta difference manaku kanapadaledu indakalo, so that I am going to make it like this. Or if you want to keep some different value, yes you can. అండ్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే లైక్ ఏదైతే థీమ్ అంటే లైక్ ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క కలర్ థీమ్ ఉంటుంది కాబట్టి సో మీరు మీ థీమ్ కలర్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ ఐ హ్యావ్ ఏ వెబ్సైట్. ఓ షట్, నేను క్లోజ్ చేసేసాను ఇందాకలో. ఓకే, క్లోజ్ చేశాను, అది ఓన్లీ లోకల్లోనే రన్ అవుతుంది. సో దట్ just give me a second, I'll try to get it. So here I'm going to remove it.
మీన్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఏం లేదు. లైక్ ఇలాంటి ఎలిమెంట్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీదంటూ ఒక కలర్ అంటే ఒక థీమ్ అనేది ఉంది అన్నప్పుడు యూ కెన్ ప్రొవైడ్ దట్ కలర్ అన్నట్టు. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా అంటే బై డిఫాల్ట్ డాట్ అనే ఈ యొక్క ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కదా! సో, వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ? ఐయామ్ గోయింగ్ టు మేక్ ఇట్ వైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే వైట్ అనేది ఇస్తున్న వాల్యూ. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే వైట్ ఇచ్చేసాను వాల్యూ. ఓకే. అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ ద బాడీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను. సో దెన్ ఐ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఎలిమెంట్ రైట్. అండ్ అన్నిట్లకి వైటే వస్తే లైక్ అన్నిట్లకి వైటే వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. బట్ నేను ఏం చేస్తా అంటే ఐ కెన్ ప్రొవైడ్ లైక్ డిఫరెంట్ కలర్స్ ఫర్ ఈచ్ డాట్. ప్రతి డాట్కి నేను ఏం చేస్తా అంటే డిఫరెంట్ కలర్ అనేది నేను ప్రొవైడ్ చేసుకుంటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ వచ్చేసి డాట్ టూ కదా, డాట్ టూ అండ్ డాట్ త్రీ. సో బెటర్ ఐ కెన్ ప్రొవైడ్ దిస్ ఫర్ డాట్ టూ. And here I'm going to provide background color, for example orange, not orange red, actually I want orange. So then I can select here and here I can apply green, but not this one. I can go with this. So now just go and check. Now you can see like ఇలా అన్నమాట. అండ్ ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్మేషన్ లైక్ ఏమన్నా చేంజ్ అవ్వాలి ఇంకా లైక్ అంటే కలర్ కానీ లేదు అట్లయితే సైజ్ కానీ లైక్ అది ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలా చేయాలి ఏంటి అనేది రైట్. సో అలా అన్నమాట. లైక్ ఏం లేదు ఇక్కడ అంటే లైక్ నాకు ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్‌కి ఒక లోగో ఉంది. ఆ లోగోలో కలర్స్ ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అన్నట్లయితే ఆ పర్టిక్యులర్ కలర్ అనేది మీరు తీసుకోవచ్చు అంతే. దానికోసం నేను ఇక్కడ ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇట్స్ ఓకే ఫైన్. ఓకే. సో, దిస్ వాట్ యాక్చువల్లీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ రైట్. వెరీ సింపుల్. అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. బట్ కొంచెం మనము ఇలా యూజ్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట అంతే. ఓకే. సో, ఐల్ గో ద నెక్స్ట్ వన్. ఓకే. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ డూ వన్ థింగ్. సో డాట్స్ అని ఇక్కడ పెట్టాను కదా! సో నేనేం చేస్తా ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటా. ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాని కిందే మనకి ఈ ఎలిమెంట్ వస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఐ విల్ గో విత్ ద ఈక్వలైజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వలైజర్ అనే ఒక డివ్ తీసుకున్నాను. అండ్ ఇన్సైడ్ దిస్ పర్టిక్యులర్ డివ్ ఐ వాంట్ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 5 స్పాన్ ఎలిమెంట్స్. సో ఐ విల్ గో ద స్పాన్ ఇంటూ 5. ఓకే. సో ఇక్కడ నాకు మొత్తం 5 స్పాన్ ఎలిమెంట్స్ అనేది క్రియేట్ అయిపోయింది రైట్. సో ఇక్కడ నేను ఐ థింక్ నేను స్పాన్ అనేది ఎలిమెంట్ యూజ్ చేసి నేను ఎక్కడ స్టైల్స్ అప్లై చేయలేదు. బై యూజింగ్ క్లాస్ నేమ్ ఓన్లీ ఐ హావ్ అప్లైడ్ ద స్టైల్స్ రైట్. సో నో వరీస్ దెన్. అందుకే ఇప్పుడు కూడా మనం క్లాస్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే లైక్ క్లాస్ నేమ్తో మనం స్టైల్ ఇచ్చినప్పుడు ప్రియారిటీ కూడా క్లాస్ నేమ్కి ఇస్తుంది, నాట్ ఎలిమెంట్. సేమ్ లైక్ బాడీకి మార్జిన్ ప్యాడింగ్ అంటే లైక్ ఏదైతే ఉన్నాయో అంతా క్లియర్ చేసేసాము. అండ్ ఫ్లెక్స్ ఇచ్చాము, సెంటర్కి రమ్మని చెప్పాము, హైట్ 100 VH ఇచ్చాము రైట్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏదైతే నేను ఈక్వలైజర్ అని చెప్పేసి తీసుకున్నానో ఈ ఎలిమెంట్కి నేను స్టైల్ అప్లై చేసుకుంటున్నా. ఏమని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ విల్ గో అండ్ రైట్ ద కమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ animation 2. ఓకే. ఈక్వలైజర్. సో దీనికి నేను సేమ్ ఇందాక మనం ఎలా అయితే ఇచ్చాము డిస్ప్లే ఫ్లెక్స్
And next, I'm going to provide some gap. So I'm going to provide the 10 pixel again. And here I'm going to keep the items, 9 items at, for example, end, or you can go the flex. చెప్పండి. మొత్తం స్టక్ అవుతుంది సార్. 5 సెకండ్స్ ఇంప్రెస్ లేట్ చెప్పేదానికి. మై వైఫై ఇస్ ప్రాబ్లమ్ బట్ అలా 5 సెకండ్స్ తర్వాత వస్తుందా? అవును సార్. కూడా వస్తుంది. ఓకే. స్క్రీన్ స్ట్రక్ అవుతుందా? అవును సార్. ఓకే. రిమైనింగ్ వాళ్ళకి కూడా అంతే ఉందండి. ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? ప్లీజ్ కన్ఫర్మ్. నాకు కూడా కొంచెం స్టక్ అవుతుంది సార్. ఓకే. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇట్స్ గెటింగ్ ఎనఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉంది. ఒకసారి ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తారా? వాయిస్ క్లియర్‌గానే ఉంది సార్. బట్ వీక్‌నెస్ పడుతుంది. స్క్రీన్ స్టిల్ అలానే ఉందా మీకు? అవును సార్. ఓకే. జస్ట్ ఒకసారి ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ ఏం కనిపియట్లేదు సార్. జస్ట్ లోగో కనిపిస్తుంది. స్టిల్ సేమ్ ఉన్నట్టు. అండ్ ఒకసారి రిమైనింగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారా? శిరీష అండ్ కావ్య. నాకు ఇప్పుడు బానే ఉంది సార్. జస్ట్ ఒక 2 సెకండ్స్ అట్లా స్టక్ అవుతుంది అంతే. ఓకే. అండ్ ఒకసారి మీరు ఫాస్ట్‌గా రీజాయిన్ అవుతారా ప్రియా? ఇప్పుడు మీకు ఓకేనా? ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? ఒకసారి మీ ఇంటర్నెట్ చెక్ చేయండి. ఒకసారి నెట్వర్క్ చెక్ చేయండి. ఇక్కడైతే నెట్వర్క్ ప్రాపర్‌గానే ఉంది. సో, ఓకే ఫైన్. ఇక్కడ మనము ఇంకొక కీ ఫ్రేమ్స్ అనేది తీసుకోవాలనమాట. అది దీనికోసం అన్నట్టు. సో, ఐయామ్ గోయింగ్ టు కాపీ దిస్ కీ ఫ్రేమ్స్ ఫర్ బార్స్. ఇది కూడా సేమ్ ఇందాకలాగానే ట్రాన్స్ఫార్మ్ స్కేల్ వై.
సో ఇక్కడ నేను 0% యూజ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు సేమ్ వాల్యూ ఒకవేళ మల్టిపుల్ ప్లేసెస్‌లో కావాలి అన్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే కామాతో సెపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0th అండ్ 100% ఉన్నప్పుడు నాకు సేమ్ కావాలి అన్నామనుకోండి. సో ఇలా ఇవ్వచ్చనమాట మనము. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.3 అంటే ఏం లేదు. ఒకవేళ ఇనీషియల్‌గా మనము 100% అనుకుంటే దాని యొక్క విడ్త్ అండ్ హైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము హైట్ 0.3కి అంటే చాలా తగ్గించేస్తున్నాము. బట్ 50%కి వచ్చేసరికి నేనేం చేస్తా అంటే దాన్ని డబుల్ చేస్తా. అంటే లైక్ అది మన రిక్వైర్మెంట్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.5 చేస్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ లైక్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉందో ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఎలిమెంట్ కూడా సేమ్ టైమ్‌లో మనకి యానిమేట్ అవ్వడం జరుగుతది. అండ్ అది ఆల్మోస్ట్ 1 సెకండ్ అంటే లైక్ 800 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. అండ్ ఇన్ఫైనైట్ టైమ్స్ మనకది రిపీట్ అవుతుంది. సో, మనం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వలేదా? యాహ్! ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాము. సో, పక్కనే వచ్చిందనమాట మనకి. ఒకవేళ లేదు మనం కొంచెం సేపు అది ఆపుదాము అంటే యూ కెన్ కామెంట్ ఇట్. మీరు దీన్ని కామెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇది కూడా మనకు అవసరం లేదంటే దీన్ని కూడా కామెంట్ చేయండి. అప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకి ఈ ఎలిమెంట్ సెంటర్‌కి వచ్చేస్తదనమాట. ఓకే. అప్పుడు ఏమవుతది మనకి సేమ్ ఐ మీన్ లైక్ ఆల్ ఎలిమెంట్స్ సేమ్ టైమ్ మనకి రిపీట్ అవుతుంది కదా! సో, ఇప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారు అన్నట్లయితే యూనిక్‌గా అంటే లైక్ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని దానికి మీరు యానిమేషన్ డిలే అనేది అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేస్తున్నా నేను. సేమ్ ఏదైతే ఈ ఈక్వలైజర్ స్పాన్ అనే ఎలిమెంట్ ఉందో నేను ఇక్కడ యూనిక్ క్లాస్ నేమ్ తీసుకుంటే ఇందాకల ఎలా ఉందో అది చెప్పాను కదా! మరి ఇప్పుడు తీసుకోకపోతే పరిస్థితి ఏంటి అన్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అన్నట్లయితే ఈక్వలైజర్ లోపల ఉన్న స్పాన్ ఎలిమెంట్ ఓకే. బట్ ఏ స్పాన్ అని చెప్పేసి మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఏ స్పాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ అనుకోండి. ఫస్ట్ చైల్డ్ అని చెప్పండి. ఫస్ట్ వన్‌కి మీరు అప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ చైల్డ్ అని చెప్పండి. లాస్ట్ ఎలిమెంట్ అయితే లాస్ట్ చైల్డ్ అని చెప్పండి. ఫస్ట్ అయితే ఫస్ట్ చైల్డ్, లాస్ట్ అయితే లాస్ట్ చైల్డ్. ఒకవేళ లేదు మిడిల్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇంకేమైనా కావాలి అని అనుకుంటే మాత్రం మనకి మిడిల్ ఎలిమెంట్ కానీ, మిడిల్ చైల్డ్ కానీ అలా ఉండదు. మీరేం చేయొచ్చు అంటే అలాంటప్పుడు ఎంత్ చైల్డ్ అని చెప్పొచ్చు మీరు. ఎంత్ చైల్డ్. సో, ఎంత్ చైల్డ్ దాని లోపల అంటే ఒక ఫంక్షన్ లాగా తీసుకొని దీని లోపల మీరు ఏ చైల్డ్‌కి కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చైల్డ్‌కా, సెకండ్ చైల్డ్‌కా, థర్డ్ చైల్డ్‌కా, ఫోర్త్ చైల్డ్‌కా ఏ చైల్డ్‌కి కావాలి అని చెప్పేసి మీరు ఇక్కడ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము సెకండ్ చైల్డ్‌కి మనం కావాలి అంటే స్టైల్ అప్లై అవ్వాలి అంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే యానిమేషన్ డిలే తీసుకొని దానికి సమ్ టైమ్ ఇచ్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 సెకండ్. ఓకే. అండ్ సేమ్ అలానే మీకు ఏదైతే ఎలిమెంట్ కావాలో సో, ఆ ఎలిమెంట్‌కి మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడెళ్ళి థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో థర్డ్ ఎలిమెంట్‌కి నేను 2 సెకండ్స్ ఇస్తున్నాను. సేమ్ అలానే ఫోర్త్ ఎలిమెంట్‌కి 3 సెకండ్స్. ఫిఫ్త్ ఎలిమెంట్‌కి 4 సెకండ్స్. సో, ఇలా అన్నమాట. ఇప్పుడు మనకి ఒక యానిమేషన్ డిలే వల్ల సేమ్ యానిమేషన్ రిపీట్ అవుతది. బట్ అంటే లైక్ 100 మిల్లీ సెకండ్స్ మనం డిలే ఇవ్వడం వల్ల వన్ ఆఫ్టర్ వన్ అలా మనకి మూవ్ అవుతదన్నమాట. లైక్ స్పాటిఫై లైక్ ఇది మీరు చూసినప్పుడు మీకు స్పాటిఫై గుర్తొస్తదన్నమాట ఎంటనే. సో, ఇలా అన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ మనం డాట్స్‌కి స్టైల్ అప్లై చేశాం కదా! సో, దీనికి నేను ఏం చేస్తా అంటే జస్ట్ ఐ కెన్ ప్రొవైడ్ మార్జిన్. టాప్, బాటమ్ నాకు అవసరం లేదు. జస్ట్ ఐ వాంట్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్. సో, ఒక 50 పిక్సెల్ ఇస్తాను. సో, దెన్ లైక్ ఐల్ గెట్ సమ్ స్పేస్ బిట్వీన్ బోత్ యానిమేషన్స్. 2 యానిమేషన్స్ మధ్య నాకు స్పేస్ అనేది వస్తుందన్నమాట.
ఇలా. అండ్ నౌ యూ కెన్ ట్రై అనదర్ వన్. ఇంకొకటి మనం ట్రై చేద్దాము. ఇట్స్ వెరీ సింపుల్ వన్. సో లేదు అంటే వేరే ఏమన్నా ట్రై చేద్దాము కొంచెం డిఫరెంట్గా. సరే, వేరే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. దిస్ ఈజ్ యానిమేషన్ 3. సో దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ లైక్ అలాంటిది మనం ఒకసారి ట్రై చేద్దాము. సో దీని లోపల నేను ఏం చేస్తా అంటే ఒక 8 కానీ 9 ఓ 10 ఎలిమెంట్స్ మీ ఇష్టం. అంటే లైక్ మీరు ఎలా అనుకుంటే అలా తీసుకోవచ్చు. లైక్ ఖచ్చితంగా ఇంతే తీసుకోవాలి అన్న రూల్ అయితే ఏం లేదు. సో నేను సేమ్ లైక్ స్పాన్ అనే ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 తీసుకుంటున్నాను. అండ్ ఇందాకలా మనము క్లాస్ నేమ్స్ అన్నాం కదా, ఒకవేళ మీరు క్లాస్ నేమ్స్ అనేది ఏమన్నా ఇవ్వాలి అన్నట్లయితే ఇలా మీరు డాట్ అని చెప్పేసి మీరు ఇలా డాలర్ అని చెప్పేసి ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 5 అని చెప్పారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాట్ క్లాస్ అని చెప్పేసి అనుకుంటున్నాను. డాలర్ ఇచ్చేసి ఇంటూ 5 కదా. ఫైన్. సో ఇలా మన ఒక షార్ట్ కట్ ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అన్నట్లయితే ఇక్కడ చెప్పాను కదా .1 .2 .3 అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఓకే ఫైన్. సో ఇప్పుడైతే నాకు 8 ఎలిమెంట్స్ కావాలి స్పాన్. సో 8 ఎలిమెంట్స్ వచ్చేసాయి మనకి. సో నౌ యూ కెన్ గో విత్ ద స్ట్రైక్స్. అండ్ సేమ్ ఇప్పుడు డాట్స్కి ఎలా అయితే మనం మార్జిన్ లైక్ రైట్ అండ్ లెఫ్ట్ చెప్పాము, సేమ్ అలానే ఈక్వలైజర్ కూడా చెప్పండి. ఎందుకంటే ఈ యానిమేషన్ కూడా వచ్చి పక్కనే ఉంటుంది కాబట్టి. సో మార్జిన్ టాప్ బాటమ్ అవసరం లేదు, జస్ట్ లెఫ్ట్ టు రైట్ 50 పిక్సెల్ అన్నట్టు. ఓకే. అండ్ ఇప్పుడు వెళ్ళి ఇక్కడ స్టైల్స్ రాసేయండి. ఫర్ యానిమేషన్ 3. సో ఈ డిఎన్ఏ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ ఎలిమెంట్కి సేమ్ ఇందాక లాగానే డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ గ్యాప్ వచ్చేసి ఒక 10 పిక్సెల్. ఈ ఎలిమెంట్ అంటే ఇది పేరెంట్ ఎలిమెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ దీని లోపల ఉన్న ఎలిమెంట్కి నేను ఇస్తున్నాను స్టైల్స్. కొంచెం సిమిలరే ఉంటుంది ఇందాకలానే. ఇందాక మనం స్టైల్ అప్లై చేసింది ఈక్వలైజర్ లోపల ఉన్న స్పాన్కి, ఇప్పుడు మనం స్టైల్ అప్లై చేస్తుంది డిఎన్ఏ లోపల ఉన్న స్పాన్కి. సో రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్కి ప్రియారిటీ ఇస్తుంది. స్పానే కదా అని చెప్పేసి పైన ఉన్న స్టైల్స్ కింద రావు, కింద ఉన్న స్టైల్స్ పైకి వెళ్ళవు. సో ఖచ్చితంగా రిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ క్లాస్ ఉండాలి, దాని లోపల స్పాన్ ఉండాలి, అప్పుడే వస్తుంది. సో విడ్త్ ఒక 12 పిక్సెల్ తీసుకుంటున్నాను. సేమ్ like a height, and I'm going to provide some background color. You can provide whatever the color, that is up to you. ఖచ్చితంగా ఇదే ఇవ్వాలి అదే ఇవ్వాలి అట్లా ఏం లేదు. లైక్ ఆక్వా కలర్ నేను తీసుకున్నాను ఇక్కడ. అండ్ బోర్డర్ రేడియస్ ఓకే. ఇక్కడ మీరు ఇంకేమైనా టైమింగ్ ఫంక్షన్ ఏమైనా ఇద్దాము అలా అనుకున్నా ఎస్ యూ కెన్ ప్రొవైడ్, మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే. అండ్ నౌ యూ కెన్ గో విత్ ద కీ ఫ్రేమ్స్. సో కీ ఫ్రేమ్ అక్కడ మనం డిఎన్ఏ ఇచ్చాం కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద సేమ్ డిఎన్ఏ. సేమ్ 0%, 100%,
ఐ థింక్ నేను ఇంతకుముందు మీకు ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీకి మనము మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలా? అంటే మల్టిపుల్ వాల్యూస్ మీరు ఎక్కడ ఇవ్వచ్చు. బట్ అది సేమ్ ఈ మూమెంట్‌లో మనకు అప్లై అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌లేట్ అవ్వాలి అండ్ నాకు స్కేల్ కూడా అవ్వాలి ఈ మూమెంట్‌లో. సో, మీరేం చేస్తారంటే ట్రాన్స్‌లేట్ అని చెప్పుకొని ఏదైతే వాల్యూ ఉంటుందో అది మీరు ఇచ్చేసుకొని, దాని పక్కనే మీరు స్పేస్‌తో సెపరేట్ చేసి స్కేల్ అయితే స్కేల్, రొటేట్ అయితే రొటేట్, స్క్యూ అయితే స్క్యూ. అలా మీకు ఇష్టం వచ్చిన వాల్యూ మీరు ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో, నేనిక్కడ అదేమో -20 ఇదేమో +20 ఇచ్చాను. అండ్ ఇక్కడెళ్ళి సేమ్ ఇప్పుడు ఏమవుతది అన్నట్లయితే ఇందాక మనకి ఏదైతే ఇనీషియల్‌గా లైక్ అవుట్‌పుట్ వచ్చిందో సేమ్ అలానే. కాకపోతే లైక్ ఆల్ ఐటెమ్స్ ఎట్ ఏ టైమ్ మనకి ఇంకా సేమ్ బౌన్స్ లానే అవుతది. ఎందుకంటే మనం 50% ఇచ్చాం కాబట్టి ఎగ్జాక్ట్ సర్కిల్‌లా వస్తది. సేమ్ మనకి బౌన్స్ లాగే అవుతదనమాట అవుట్‌పుట్. సీ బౌన్స్ లాగా అవుతుంది కదా! సో, దాన్ని మనం ఏం చేద్దామంటే సేమ్ ఇందాక మనం ఏదైతే చేసామో యానిమేషన్ డిలే లైక్ మీరు డిఎన్ఏ లోపల ఉన్న స్పాన్ ఏ ఎలిమెంట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చైల్డ్ అని చెప్పి దాంట్లో మీరు ఒక వాల్యూ ఇచ్చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ అంటే 2 అని ఇచ్చానంటే సెకండ్ ఎలిమెంట్ 3 ఇంకా లేదు అంటే ఒక పని చేయండి. ఫస్ట్ ఒక ఎలిమెంట్‌కి రాయండి. లైక్ యానిమేషన్ డిలే అని చెప్పేసి ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 0.1 సెకండ్. సో, నెక్స్ట్ 0.2 సెకండ్. నెక్స్ట్ 0.3 సెకండ్. అలా అన్నమాట. 4 సెకండ్. బట్ ఇక్కడ మీరు చెక్ జేసుకోవాలి. మళ్ళీ అన్నిట్లకి అంటే లైక్ ఒకే ఎలిమెంట్‌కి అవుట్‌పుట్ వచ్చేస్తదనమాట. మనం మొత్తం 8 ఎలిమెంట్స్ తీసుకున్నాము. అంటే ఏం లేదు. ఇప్పుడు దీనికి మనం ఏం జేసాము అంటే జస్ట్ అంటే లైక్ కొంచెమే ఇచ్చామనమాట. అంటే లైక్ బౌన్స్ అవ్వడం అనేది కొంచెమే ఇచ్చాము. బట్ ఓన్లీ నువ్వు ఇదొక్కటే చూసినప్పుడు ఒక డీఎన్ఏ ఫార్మాట్ లాగా మనకవుతదనమాట. ఒక్కసారి ఆ 2 కమెంట్ జేద్దాము. ఇంకా మీరు వాల్యూ అంటే లైక్ ఇంతే ఇవ్వాలా అంటే అలా ఏం లేదు. యూ కెన్ ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ -30 టు +30 అండ్ ఒకవేళ మీరు ఇంకా వాల్యూ ఏమైనా తగ్గిద్దాం అనుకుంటున్నారంటే అంటే ఒక లైన్ లాగా వస్తది. అంటే ఇంకా మీరు తగ్గించుకుంటూ వెళ్ళిపోతే లైన్ అయిపోద్దనమాట. అంటే ఇనీషియల్‌గా అండ్ లాస్ట్‌కి ఏమవుద్దంటే చిన్న డాట్స్ లాగా కనిపిస్తది మీకు అక్కడ ఆ వాల్యూ అనేది. చూడండి ఇనీషియల్ అండ్ లాస్ట్ ఏమవుతుందో చిన్న డాట్స్ అయిపోతుంది. సో, ఇలా అన్నమాట. అండ్ మీరేం జేయొచ్చంటే సేమ్ ఇలానే ఇంకొక ఎలిమెంట్ తీసుకొని దీనికి అపోజిట్ ఇంకొక ఎలిమెంట్ తీసుకొని దీనికి అపోజిట్ గనక చేసామనుకోండి. అంటే ఇప్పుడు ఇది ఎలా మూవ్ అవుతుంది? లైక్ అంటే బాటమ్ నుంచి టాప్‌కెళ్ళినప్పుడు ఇదేమో అక్కడి నుంచి ఇటు బాటమ్‌కి రావాలి. అంటే అక్కడి నుంచి టాప్‌కెళ్ళింది ఎలా అయితే ఉందో కిందకి బాటమ్‌కి రావాలి. ఇంకొక లేయర్ లాగా రావాలన్నమాట సేమ్ అది. అది మీరేం చేయొచ్చు అన్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకోటి తీసుకున్నాను. బట్ డీఎన్ఏతో పాటు డీఎన్ఏ 1 అని చెప్పా. సో, ఇప్పుడు నాకు స్పెషల్ స్టైల్స్ అంటే సేమ్ అది అలానే రిపీట్ అవ్వాలి. బట్ నువ్వేదైతే ఇంకా స్పెషల్‌గా ఇద్దాము అని అనుకుంటున్నావో దీనికి, దానికి నువ్వు డీఎన్ఏ 1 అని చెప్పుకుంటావు అంతే. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీనికి అంటే ఈ డీఎన్ఏ 1 అనే ఎలిమెంట్‌కి డీఎన్ఏ 1 అనే ఎలిమెంట్‌కి నేనేం చేస్తానంటే పొజిషన్ అప్లై చేస్తా. పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ పెట్టుకుంటాను. సో, రిలేటివ్ పెట్టుకుంటే అక్కడి నుంచే నాకు మూవ్ అవ్వాలన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కడ నుంచి మూవ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్కి చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను లెఫ్ట్లో ఒక 100 వాల్యూ ఇచ్చినట్టు అది రైట్కి మూవ్ అవుతుంది. బట్ నేను ఏం చేస్తాను, మైనస్ చెప్పేసి ఒక 100 పిక్సెల్ చెప్తా. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ అది కొంచెం కిందకు వస్తుంది చూడు. See? ఇలా వస్తుంది కదా. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇంకొంచెం లైక్ ఒక 40 పిక్సెల్ ఉంటుంది ఆ రెండింటి మధ్యలో గ్యాప్. సో యూ కెన్ ప్రొవైడ్ 40 పిక్సెల్ ఆర్ 30 పిక్సెల్ అంటే లైక్ యాక్యురేట్గా పక్క అంటే సేమ్ దగ్గర స్టార్ట్ అయ్యేదాకా నువ్వు తీసుకొస్తావు. అండ్ మరీ సేమ్ దగ్గర నీకు స్టార్ట్ అయితే కొంచెం అర్థం కాదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే టాప్ నుంచి ఒక 10 పిక్సెల్ చెప్తున్నాను. అప్పుడు నీకు కొంచెం లైక్ టాప్లో గ్యాప్ వస్తుంది, అంటే కిందకు వస్తుంది అనమాట బాటమ్కి. రైట్, ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీనికి DNA 1కి ఇంకొక యానిమేషన్ రాసుకోవాలి. DNA 1 అనే ఎలిమెంట్ లోపల నీకు స్పాన్ ఉంది కదా. ఇక్కడ నువ్వేం చేసావు, DNA లోపల ఉన్న స్పాన్కి నువ్వు స్టైల్ రాసావు. రైట్, ఇక్కడ నేనేం చేస్తా అంటే DNA 1 లోపల ఉన్న స్పాన్కి నేను అప్లై చేస్తా. DNA 1 లోపల ఉన్న స్పాన్కి నేను స్టైల్ అప్లై లైక్ యానిమేషన్ అప్లై చేస్తున్నా. ఇదంతా సేమే, నాకు విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ అంతా సేమే. జస్ట్ నాకు యానిమేషన్ మాత్రం DNA 1 అని చెప్పుకుంటా. ఎప్పుడైతే నేను DNA 1 అని చెప్తానో DNA 1 అని ఓకే, DNA ఉంది కాబట్టి అక్కడ కామన్ కాబట్టి అది వచ్చేస్తుంది. సో ఇదేం ఆగిపోదు. ఇప్పుడు నేను DNA 1కి ఏం చేస్తాను అంటే ఒక కీ ఫ్రేమ్ రాసుకుంటా. మళ్ళీ ఇక్కడ కింద వచ్చి ఈ DNA 1ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ నేను 1 అని పెట్టేసుకుంటా. DNA కాస్త DNA 1 అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, లైక్ ఉన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ చేస్తా, ఇది నెగిటివ్ చేస్తా. ఒకసారి ఇప్పుడు కొంచెం ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు చూడు, జస్ట్ ఆపోజిట్ చేశాను అంతే, అంతమించి ఏం చేయాల. అంటే ఇలాంటిది ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ ఏమంటారు, ఇంకొక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అదే ఇందాక అన్నాను కదా, లైక్ 5 తీసుకోండి, 8 తీసుకోండి, లేకపోతే 10 తీసుకోండి, అంటే లైక్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకొక 5 ఎలిమెంట్స్ కనుక ఎక్కువ ఉన్నాయంటే మనకి కొంచెం ఇంకా లాంగ్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది అన్నట్టు అంతే. సో నేను ఇక్కడ ఈ div 2 దగ్గరలో వచ్చేసి కొంచెం కిందకు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే స్పాన్ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. అంటే ఇంకొక 5 తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఒక్క నిమిషం, ఎక్కడో పోయింది. ఇది DNA లోపల ఉన్న స్పాన్ ఎలిమెంట్స్, ఇవి DNA 1 లోపల ఉన్న స్పాన్ ఎలిమెంట్స్. ఓకే, ఇంకా ఎక్కడ పోయింది, ఎక్కడ పోలేదు. ఓకే, ఒక్కసారి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాము. ఇంకేమన్నా మిస్టేక్ చేసామా? ఓకే, మనము DNA 1కి రిలేటివ్ చెప్పాము ఇందాకలో. ఏదెక్కడము రిలేటివ్ చెప్పాము, -140 కాకుండా ఈవెంట్స్ రావాలి. సరే, ఒక్కసారి చూద్దాము. అండ్ వీటికి ఎందుకు ఈ స్టైల్ అప్లై అవుతుంది, లేదంటే ఇవి వేరే ఎలిమెంట్స్ ఏమైనా అయి ఉండాలా? Where is the DNA 1? For example, for this I'm going to apply some different background color for just understanding purpose. Like I can provide orange. అంటే మనకు అర్థం అవుతుంది, అంటే ఆ మూవ్ అవుతున్న ఎలిమెంట్స్ కూడా ఇయా కాదా అని చెప్పేసి. ఓకే, ఇవే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి చూడండి, లాస్ట్ ఓకే 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 సారీ సారీ సారీ, మనము డిలే అనేది ఒక లెవెల్ దాకే ఇచ్చాము పైన. సారీ,
ఐ గాట్ ఇట్. పైన మనం డిలే ఇచ్చాం కదా ఇక్కడ. ఈ డిలే ఇచ్చింది ఒక లెవెల్ దాకే ఇచ్చాము. 8థ్ ఎలిమెంట్ దాకే ఇచ్చాము. దాని తర్వాత నువ్వు డిలే ఇవ్వలేదు. డిలే ఇవ్వకపోతే ఏం చేస్తది? ఫస్ట్ ఎలిమెంట్ మిగతా అన్ని ఎలిమెంట్స్ సేమ్ రన్ అవుతాయి చూడు. ఇదిగో ఈ ఫస్ట్ ఎలిమెంట్‌ని ఫోకస్ చేసుకో. అండ్ ఇక్కడ ఉన్న ఈ 5 ఎలిమెంట్స్‌ని ఫోకస్ చేసుకో. సేమ్ ఒకే విధంగా రన్ అయితది చూడు. ఎందుకంటే నువ్వు దానికి యానిమేషన్ డిలే అనేది ఇవ్వలేదు అంతే. అందువల్ల నీకది డిఫరెంట్ వస్తుంది. ఐ మీన్ లైక్ సేమ్ వస్తుందన్నట్టు. సో నేనేం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఏమని 9 అంటే 1, 2, 3, 4, 5 అంటే 9థ్ ఎలిమెంట్‌కి, 10థ్ ఎలిమెంట్‌కి అండ్ 11 and 12 and 13. So let's start from here. 8 seconds, I mean 0.8 seconds, 9 seconds, and you can keep it 1, and you can keep it 1.1 and 1.2. ఇప్పుడు వెళ్ళి చూడు మళ్ళీ నార్మల్ అవుతుంది. ఐ మీన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు, అవునా? సో ఇప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ వెళ్ళి దీనికి మళ్ళీ పొజిషన్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే విడ్త్ పెరిగింది కదా, ఎలిమెంట్స్ పెరిగేసరికి విడ్త్ కూడా పెరిగింది. సో వాట్ యూ నీడ్ టు డూ, DNA 1కి నేను ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకొని పెడదాము వాల్యూ. ఇక్కడ అంటే ఇంకొక 100 పెట్టండి సరిపోతుంది. యూ కెన్ కీప్ ఇట్ 240, లేదంటే ఇంకొక 10 పెంచుకోండి సరిపోద్ది. సేమ్ ఇందాకలానే చేసాము, కాకపోతే జస్ట్ ఇంకొక లేయర్ తీసుకొని దానికి పొజిషన్ చెప్పుకొని మనం ఏం చేసామంటే కొంచెం ముందుకు లాగాము అంతే. ఇంకా మీకు ఎగ్జాక్ట్ కావాలంటే చెప్పాను కదా, ఇంకో 10 20 పెంచండి, మీకు ఎగ్జాక్ట్గా అంటే లైక్ సేమ్ ఒకే దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి కొంచెం ఆల్మోస్ట్ సేమే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మనకి DNA ఎలా అయితే లైక్ ఐ మీన్ ఆ స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ అలా అనమాట. ఈవెన్ మీరు చేయాలి కానీ మధ్యలో లైన్స్ కూడా తెప్పియచ్చు. ఇక్కడ లైన్స్ కూడా తెప్పియచ్చు. ఈవెన్ మధ్యలో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇలా అనమాట. ఇది ఒక యానిమేషన్. అంటే ఈ యానిమేషన్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తాము మనము అంటే, ప్రీలోడర్ అంటే ఏం లేదు, మనం డేటాని ఫెచ్ చేసుకునే ముందు మనకి ఏమవుద్ది అంటే, మనం అడిగిన రిక్వెస్ట్‌కి కొంచెం టైం పడతది డేటా ఫెచ్ అవ్వడానికి. మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నామో ఆ రిక్వెస్ట్‌కి కొంచెం టైం పడతదనమాట. సో ఆ టైం దాకా యూజర్ అలాగే ఒక ఎంప్టీ స్క్రీన్‌లో, లేదు అంటే నేను ఒక రిక్వెస్ట్ అడిగానా లేదా అన్న క్లారిటీ లేకుండా ఉండేదానికన్నా, ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ అడుగుతాడో ఇఫ్ యూ షో సమ్ లోడింగ్ అంటే లైక్ ఒక యానిమేషన్ ఏమైనా చూపించాడు, ఓకే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఒక లోడ్ అవుతుంది అంటే డేటా వస్తుంది, కొంచెం టైం పడుతుంది అన్న యూజర్‌కి అంటే లైక్ ఫీలింగ్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. అలాంటి సిట్యుయేషన్స్ కోసం మనం ఈ యొక్క లోడర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. సో ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతది. థాంక్స్ ఫర్ వాచింగ్.